హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలక్షన్లు అయితే జరిగాయి. అందులో టీడీపీ కూటమి, అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ, అలానే కాంగ్రెస్, మిగతా పార్టీలు అయితే పాల్గొన్నాయి. ఇందులో అయితే మనకి మెజార్టీగా అయితే టీడీపీ అయితే వచ్చింది. ఇందులో మనకి వైఎస్ఆర్సీపీకి అంటే నేను చాలా రకాలుగా వెతికాను. అంటే వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ సీట్లు, అంటే చాలా తక్కువ అసెంబ్లీ సీట్లు అయితే వచ్చాయి. కానీ అవి ఎక్కడెక్కడ వచ్చాయని చెప్పేసి అయితే నాకు తెలియలేదు. ఒకసారి తెలుసుకుందని చెప్పేసి మొత్తం అయితే నేను సెర్చ్ చేశాను. అలానే మీకు కూడా తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. వైఎస్ఆర్సీపీ అయితే 11 చోట్ల అసెంబ్లీ స్థానాలను అయితే గెలుచుకుంది. మొత్తం అయితే 170 స్థానాలు. 170 స్థానాల్లోని 135 ఏమో టీడీపీ, అలానే 21 జనసేన, 8 ఏమో బీజేపీ అయితే గెలుచుకున్నాయి. మిగతా 11 సీట్లను మాత్రం వైసీపీ అయితే గెలుచుకుంది. అవి ఎక్కడెక్కడ గెలుచుకుందని అయితే మనం అయితే ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ స్థానం అయితే గెలుచుకున్నారు అక్కడ. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోనే బద్వేల్ నియోజకవర్గంలో డాక్టర్ దాసరి సుధా గారు గెలుచుకున్నారు. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి గారు గెలుపొందారు. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలోనే తంబల్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలుపొందారు. నెక్స్ట్ కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బి విరూపాక్షి గారు గెలుపొందారు. నెక్స్ట్ కర్నూలు జిల్లాలోనే మంత్రాలయం నియోజకవర్గంలో వై బాలనాగిరెడ్డి గారు గెలుపొందారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుపొందారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుపొందారు. నెక్స్ట్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాటిపర్తి చంద్రశేఖర్ గారు గెలుపొందారు. ఇది కూడా ప్రకాశం జిల్లానే. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో ఎం విశ్వేశ్వరరాజు గారు గెలుపొందారు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అరకు నియోజకవర్గంలో రేగం మత్స్యలింగం గారు అయితే గెలుపొందారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది అసెంబ్లీ స్థానాలు అయితే గెలుపొందారు. ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.